హలో అండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని వాటర్ పోయేంత వరకు ఎండలో పెట్టాలి. ప్యాన్లో కరివేపాకు ఫ్రై చేయాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యాక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక మినపగుళ్ళు, శనగపప్పు, జీరా, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు మరియు చింతపండు కూడా వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. చల్లారేంత వరకు వెయిట్ చేసి పౌడర్ చేయండి. ఆ పౌడరు కరివేపాకు వేసుకుని సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టండి. అంతే, కరివేపాకు పొడి రెడీ. ఫస్ట్ నుండి వెయిట్ చేసేది ముందు కోసమే. ఓకే, బాయ్, ఉంటా మరి.